అని చెప్పుకోవచ్చు. అండ్ ఢిల్లీలో క్వాడ్ సమావేశం కూడా జరగబోతోంది. ఈ క్వాడ్ కూటమిలో కీలకమైన దేశం అమెరికా. సో ట్రంప్ ఈ క్వాడ్ సమ్మిట్కి రావడం లేదనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది భారత్కి షాక్గా చూడాలా అంజీరావు గారు? ఎస్ అండి. ఇప్పుడు క్వాడ్ సమ్మిట్, ఈ క్వాడ్ సమ్మిట్ ఎక్కడ జరగాలంటే న్యూఢిల్లీలో జరగబోతుంది. కేవలం ఒక నెల సెప్టెంబర్లో జరగాలి. యాక్చువల్లీ సెప్టెంబర్ అక్టోబర్ 2 నెలల వ్యవధిలో ఈ క్వాడ్ సమావేశం. చూడండి ప్రస్తుత స్థితి, ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే ట్రంప్ టారిఫ్లు భారతదేశం మీద 50% టారిఫ్లు విధించడంతో భారత అమెరికా సంబంధాలు చెడిపోయి ఉన్నాయి. ఈ సందర్భంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీ విజిట్ చేయాలి క్వాడ్ సమావేశానికి. ఎందుకంటే అది ఇండియా ఆతిథ్యం ఇస్తుంది. ఈ సమావేశంలో జపనీస్ ప్రైమ్ మినిస్టరు, అదేవిధంగా ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆల్బనీసు, ఈ వీళ్లతో పాటు అటు అమెరికా, ఈ 4 దేశాలు చతుర్ముఖ కూటమి మీట్ అవ్వాలన్నమాట. ఈ సమావేశానికి నిన్న న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం ప్రకారం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు రావడం లేదు, డుమ్మా కొట్టాడు అని తెలుస్తుంది. ఇది ఎవరికి షాక్ అండి? ఇది చాలా పెద్ద ఇంటర్నేషనల్లో చాలా పెద్ద విషయం అనమాట. ఎందుకంటే ఈ క్వాడ్ సమ్మిట్, అసలు క్వాడ్ అంటే ఏంటి? క్వాడ్ అనేది ఆర్థిక ట్రేడ్ విషయాల్లో, తర్వాత అప్పుడు కరోనా విషయంలో, తర్వాత టెక్నాలజీ విషయంలో సహకరించుకోవడం అని ఉంటుంది. కానీ ఇది యాంటీ చైనా గ్రూపు. ఇందులో ప్రజాస్వామ్య దేశాలు, లైక్ మైండెడ్ దేశాలైన ఇటు జపాను, ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియాలు ఉంటాయి. ఇది యాంటీ చైనా. ఎందుకంటే చైనా టార్చర్ భరించలేక ఈ 4 దేశాలు ఒకటైనాయి అనమాట. సౌత్ చైనా సీలో, అదేవిధంగా ఇండియన్ ఓషన్లో భారతదేశం ఈ విపత్తుకి, ఆస్ట్రేలియా ఎప్పుడు చైనా అటాక్ చేస్తానని భయం, జపాన్ మీద ఎప్పుడు చైనా అటాక్ చేద్దని ఒక భయంతో యాంటీ చైనా గ్రూప్ అనమాట ఇది ఇన్ఫార్మల్లీ. ఈ యాంటీ చైనా గ్రూపు ఈరోజు మీటింగ్ అవ్వడం లేదు. దానికి అసలైన ఒక ప్రధాన పెద్ద దేశం అమెరికా అధ్యక్షుడు రావడం లేదు. అంటే ఎవరికి షాక్ ఇది? భారతదేశానికి షాకా, అమెరికాకి షాకా? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వాడ్ సమావేశం ఫుల్ ప్లెజ్డ్గా జరగలేదు అంటే ఇది ఇండియాకి షాకు, అమెరికాకి షాకు, జపాన్కి షాకు, ఆస్ట్రేలియాకి షాకు. కానీ చైనాకి అద్భుతమైన ఆనందం. యాక్చువల్ చైనా కోరుకున్నది అదే. యాంటీ చైనా గ్రూప్ అయిన అమెరికా, ఇండియాలు దూరం, ఒకదానికొకటి దూరం అయ్యి విడిపోతే చైనాకి మంచిదే. ఈరోజు తైవాన్ని అటాక్ చేసుకుంటే అమెరికా అక్కడికి వచ్చి ఒంటరిగా ఏం చేయలేదు. ఇక్కడ ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా సహకరించకపోతే చాలా ప్రాబ్లం అనమాట. ఎందుకు ఆస్ట్రేలియా కంటే చక్కగా ఇండియా, అమెరికాలు కలిసి ఉంటే దాన్ని రక్షిస్తారు, దానికి మంచిది. చైనా అటాక్ చేయే ధైర్యం, జపాన్కి ధైర్యం, ఈ ధైర్యం పోయింది. ఈ ట్రంప్ తీసుకున్న ఒక దారుణమైన నిర్ణయం వల్ల ఇండియా జాగ్రత్తగా ఉన్న ట్రంప్ డుమ్మా కొట్టాడు. ఈ డుమ్మా కొట్టడం అనేది అమెరికాకి చాలా పెద్ద లాస్ అనమాట. ఇండో ఏషియన్, అదే నిక్కీ హేలీ మాట్లాడింది, సల్లీవాన్ మాట్లాడింది, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, అమెరికాలో దౌత్యవేత్తలు మాట్లాడేది ఏంటంటే తప్పు చేసింది ట్రంపు, ఇండియా కాదు అని చెప్తున్నారు. ఇండియా ఆతిథ్యానికి ట్రంప్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది జరగాలి సమావేశం. మరి ఇది ట్రంప్ అంటే చైనాకి ఎందుకు ఆనందం అంటే ఇండియా అమెరికాలని విడదీసేసింది. కాబట్టి చైనాకి అద్భుతం అనమాట. మరి ఇప్పుడు ఇది ఇండియా ఎలా తట్టుకోవాలి అంటే ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తతో ఇండియా వ్యవహరించాలి. ఈరోజు క్వాడ్ కూటమి విడిపోయింది అంటే అది చైనాకి బలం. అంటే మనం ఇండియా చైనాకి దగ్గర అవడం వల్లే ట్రంప్ ఈ సమావేశానికి రావడం లేదు. ఇండియా మోడీ ఇటు పుతిన్తోనూ జీ జిన్పింగ్తో కలిసి ఉండడం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్లో ట్రంప్కి నచ్చడం లేదు. అంటే ఇండియాని ఈ చైనా, రష్యాలకు ఫ్రెండ్గా చూస్తూనే వెస్ట్రన్ కంట్రీస్. ఇది మంచిది కాదు. ఎందుకంటే రేపొద్దున చైనాని మనం నమ్మలేం. చైనా బోర్డర్లో మళ్ళీ ఇష్యూ తీసుకొచ్చేయచ్చు, ఒక నెలలో పాకిస్తాన్ రెచ్చగొట్టవచ్చు. మరి మనల్ని ఎవరికి రక్షిస్తారు? ఎవరైనా కనీసం సహకరించడానికి వస్తారు ఇంటర్నేషనల్ మాట వరుసకైనా. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చైనాని పూర్తిగా నమ్మలేని స్థితిలో మనకంటూ ఫ్రెండ్స్ కావాలి, మనకంటూ కొన్ని ప్రజాస్వామ్య దేశాలు కావాలి. కాబట్టి ఇలాంటి సమయంలో క్వాడ్ విడిపోవడం అంటే చైనాకి ఆనందం, ఇండియాకి మంచిది కాదు. కాబట్టి ఇండియా ఏం చేయాలి? ఒక్క ట్రంప్ తీసుకున్న నిర్ణయం మీద సైలెంట్గా ఉంటూనే మిగిలిన క్వాడ్ దేశాలన్నీ ఇటు జపాన్తోనూ ఆస్ట్రేలియాతోనూ సెక్యూరిటీ డైలాగ్ ద్వైపాక్షికంగా సెక్యూరిటీ డీల్ ఉండాలన్నమాట. క్వాడ్లో విడివిడిగా ఆల్రెడీ దీనికి జపాన్ రెడీ, ఆస్ట్రేలియా రెడీ. కాబట్టి అమెరికా అలా దూరంగా ఉన్న ఈ పని చేయాలి. ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల పాటు ఈ క్వాడ్ని అంతగా పట్టించుకోలేదు అమెరికా. ఇలాంటి సమయంలో ఇటు జపాన్తోనూ ఆస్ట్రేలియాతో మనం సెక్యూరిటీ డీల్ చేసుకున్నాం. వ్యూహాత్మకమైన సంబంధాలు ఉన్నాయి, ఆర్థికంగా ఏంటి, రాజకీయంగా ఏంటి, మిలిటరీ పరంగా. ఈ ఇండియా పసిఫిక్ రీజన్లో, ఏది పసిఫిక్ మహాసముద్రం, ఇండియన్ ఓషన్లో ఇటు ఆస్ట్రేలియా, ఇటు జపాన్, ఇండియా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 3 దేశాలు ఒకదానికొకటి సహకరించుకోవడం చేస్తూ ఉంటే చైనాని అడ్డుకోవచ్చు. అమెరికా ఏదో ఒక రోజు, ట్రంప్ ఏ రోజైతే పోతారో ఆ రోజు మళ్ళీ క్వాడ్ సమ్మిట్ జరుగుతుంది, క్వాడ్లో అమెరికా పార్టిసిపేట్ చేద్ది. ఇది ఎందుకంటే అమెరికాకి అనేది చాలా అత్యవసరం ఈ క్వాడ్ సమ్మిట్.
ఇండియా కంటే దానికి ఎక్కువ అవసరం అనమాట ప్రపంచాధిపత్యాన్ని నిలుపుకోవడానికి. కాబట్టి ఈరోజు ట్రంప్ తీసుకునే నిర్ణయం మంచిది కాదు, ఎందుకంటే అది అమెరికాకే మంచిది కాదు. భారత్కి కొంచెం షాకే అయినా భారత్ దాన్ని తట్టుకోగలదు. ఓపికతో అటు జపాన్, ఆస్ట్రేలియాతో సంబంధాలు పెట్టుకుంటూ, ఇటు రష్యాతో సంబంధాలు పెట్టుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే చైనా అనేది చాలా చాలా డేంజరస్ కంట్రీ. ఇట్స్ ఏ కమ్యూనిస్ట్ నేషన్. దానికి అసలు మైండ్ సెట్ ఉండదు, అది ఆధిపత్య ధోరణితో ఉంటుంది. ఇండియాని దగ్గర చేసుకోవడం, అమెరికాకు దూరం చేయడం, ఇండియాని ఫ్రెండ్షిప్ చేసుకోవడం, తర్వాత ఆడించడం అనమాట. ఇది ఈ లక్ష్యంతో చైనా ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తతో ట్రంప్ రావడం లేదు కాబట్టి మిగిలిన దేశాలతో జాగ్రత్తగా ఉంటూ ఇండియన్ ఓషన్లో కేర్ఫుల్గా ఉంటే ఇటు చైనాని మనం అడ్డుకోగలుగుతాం. అండ్